ఈయన పేరు డిఎన్ వర్మ అన్నమాట. ఈయన చెప్పిన కొన్ని మాటలు మీకు నేను వినిపించి, ఈయన చెప్పిన మాటలకి రియాక్షన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మీకు ఫస్ట్లో ఫోటో చుట్టుగానే మీకు అర్థమైపోతుంటుంది ఈ వీడియో ఎవరి మీద చేస్తున్నాను. నేను చేసేది ఆయన మీదనే. గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్స్ మీకు ఫుడ్తో సహా నేను వినిపించి మరీ చెప్తున్నాను వీడియోలో. గుర్తుపెట్టుకొని చూడండి. చూసి ఎవరికైనా ఏమనిపిస్తుందిరా అంటే పోవాలి, మనం సంపాదించుకోవాలి అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది. రెండోది విమానం ఎక్కాలి. నేనైతే విమానం ఎక్కాలనే పోయినా. మా నాయన గవర్నమెంట్ ఎంప్లాయర్, నేను పోవాల్సిన అవసరం లే. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టైమ్ ఆల్సో. విన్నారు కదా, ఈయన డిఎన్ వర్మనేలే. ఈయన విమానం ఎక్కడానికి వెళ్ళాడంట. విమానం ఎక్కినోడు ఎక్కిన ఫ్లైట్ దిగిన తర్వాత మళ్ళీ అదే ఫ్లైట్ ఎక్కి ఇండియా చెక్కేచ్చు కదా. 22 సంవత్సరాలు ఎవడి దిగేసుకొని ఉన్నాడు. కువైట్ని వెళ్తాడా? కువైట్లో మంచి ఉండి చెడు ఉందిరా రే. నువ్వు ఎక్కే కొద్దీ వాళ్ళు తొక్కుతానే ఉంటారు నిన్ను. నువ్వు ఎంత మర్యాదగా ఉంటావో వాళ్ళు నేను అంత మర్యాదగా చూసుంటారా రే. వినరా రే. ఇప్పుడు ఇంకోటి విను. పోతాం సార్, ఆ దేశంలో దిగినవరు అంటే పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినా అంటే గిల్ల 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 కొట్టుకోవాలి. అంటే సార్ ఇప్పుడు కువైట్లో దగ్గర మన ఇండియా నుంచో మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది వరకు ఉన్నారు. అరౌండ్ నాకు తెలిసిన వరకు 10,000 మంది పైన ఉన్నారు అనుకుంటాను నా లెక్క ప్రకారం. అయితే అందరి దగ్గర పాస్పోర్ట్ లాగేసుకున్నారు. కానీ ఎవరు కూడా గిరగిరగిరగా కొట్టుకోలేదబ్బా. నా ముసలోడు కూడా నా దగ్గర పాస్పోర్ట్ లాక్కున్నాడు. 2 months శాలరీ కూడా నాకు ఇవ్వలేదు. అయినా కానీ నాకు ఏ రోజు కూడా మా ముసలోడు అది చేసేస్తా, అది పోస్టర్ పొడిచేస్తా అని చెప్పి నాకు ఏ రోజు కూడా లేదు. నాకు 3 పూట అన్నం పెడుతున్నారు. నాకు ఒక 2 రోజులు లేట్ అయిపోయినా కానీ శాలరీ ఇస్తున్నాడు. కానీ నాకు ఫస్ట్ మంత్ శాలరీని పట్టుకున్నాడు అంటే ఎక్కడ వీడు వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి భయంతో నా శాలరీ పట్టుకొని 2 సంవత్సరాలు పూర్తి వరకు నేను ఇస్తానని చెప్పేసి ప్రమాణం చేసినాడు తప్ప. కానీ నాకు ఏ రోజు కూడా ఇలా దిక్కట్లేదు. కాబట్టి ఈ ముసలాయన ఏం చెప్పాలనుకున్నాడో మర్యాదగా చెప్తే బాగుంటుంది. కొత్తగా వచ్చేవాళ్ళు జాగ్రత్తగా మంచిని చూసుకొని రాని తప్పులేదు. కానీ కువైట్లో అందరూ మంచి వాళ్ళే, అందరూ దొంగలే అంటే మాత్రం బూట్లతో మెట్లతోనో కొడతారు అని చెప్పే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా ఉంది, అది కూడా వినిపిస్తాను మీకు నేను. చూడండి, ఈ పాయింట్ కూడా నువ్వు విను. వాళ్ళ దగ్గర ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇంకొకటి ఏంటంటే ద వరస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, డబ్బు పరంగా ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కరెన్సీ రేట్ సార్ రిచెస్ట్ పరంగా వరల్డ్లో నెంబర్ 1 అంట. దాని తర్వాత ఏంటిది వరస్ట్ కూడా అంట. కువైట్ వరస్ట్ అని చెప్పిన వాడు భూ ప్రపంచంలో ఇంతవరకు లేడు అనుకుంటాను నేను, నాకు తెలిసినంత వరకు. వరస్ట్ అని లేడు. వీడికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా కష్టపడ్డాడు, ఫలితం తీసుకొని ఇంటికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు తప్ప ఇక్కడికి వచ్చి నష్టపోయిన వాళ్ళలో ఒక 10% ఉండొచ్చు. అది కూడా వాళ్ళ తప్పుల వల్ల నష్టపోయారు కానీ వీళ్ళ తప్పుల వల్ల నష్టపోలేదు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయని, ఇంకా పాయింట్లు